తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి కొత్త వ్యూహాలతో వస్తూ ఉంది. దానిలో భాగంగానే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో 12వ తారీఖు అంటే రేపు ఉదయాన్నే మరి భారీ సమావేశం అయితే ఉండబోతా ఉంది. కార్యకర్తలను మరి ఒక సభ్యత్వం నమోదు చేపించే విధంగా భారీ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు నమోదు చేసే విధంగా, అదేవిధంగా ఏదైతే కొత్త సభ్యత్వాలకు సంబంధించి కావచ్చు, కొత్త ఇన్ఛార్జీలను నియమించడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కేటీఆర్తో పాటు హరీష్ రావు కీలక నేతలు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం పార్టీని బలోపేతం చేయడానికి ఏ విధమైన కార్యాచరణను తీసుకుని వెళ్తే బాగుంటుంది, ప్రజల్లో ఏ అంశాన్ని మనం ప్రస్తావిస్తే బాగుంటుంది అనే వాటన్నిటిపైనతో పాటు ఏవైతే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ కూడా అక్కడ మాట్లాడుకున్న అవకాశాలు అయితే కనబడతా ఉంది. వాటిపైన వచ్చే ఎన్నికలలో మనం ఏం చేయాలి అంటే, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రంలో అక్కడ నాయకత్వం ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఇంకా నాయకత్వం వేరే నాయకత్వం గెలవడానికి గల కారణాలు ఏంటి, వాటిపైన కూడా సమీక్ష చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అంటే అవి కూడా కొన్ని అంశాలు తీసుకొని ఇక్కడ కూడా ఆ ఇంప్లిమెంట్ చేస్తే మరి ముందు వచ్చే ఎన్నికలలో కూడా గెలవచ్చు అనే ధీమా అయితే అటు బీఆర్ఎస్ పార్టీ అయితే వ్యక్తం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క కార్యాచరణ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా సభ్యత్వాలు నమోదు కార్యక్రమం కూడా భారీ ఎత్తున జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అత్యధికంగా అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సభ్యత్వం నమోదు కార్యక్రమంలో గతంలో కూడా చాలా స్పందన వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అలానే చేయాలనే ఆలోచనలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు కూడా కనబడుతూ ఉంది. అయితే మొన్న ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదైతే వాటికి సంబంధించిన అటు విద్యా సంబంధించిన విభాగం కావచ్చు, బీఆర్ఎస్వి కావచ్చు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన కిసాన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏవైతే ఇతర సంబంధించిన వర్గాలకు సంబంధించిన ఏవైతే ఇన్ఛార్జ్లను నియమించడంలో ఇటు కొత్తగా నియమించాలనే ఆలోచనలో ఇటు కేసీఆర్ ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కొత్త నియామకాలు అయితే ఉండే అవకాశం కనబడతా ఉంది. కొత్త నాయకులతోని, కొత్త అంశాలతోని బీఆర్ఎస్ పార్టీ ముందుకొచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. రేపు కీలక సమావేశాలు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్ఛార్జీలను కూడా నియమించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఒక జిల్లాకి ఒక ఇన్ఛార్జిగా, ఒక ఉమ్మడి జిల్లాకి ఒక ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ఎవరైతే సీనియారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాతినిధ్యం కలిగిస్తూ, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే నాయకులు ఎవరు అని గుర్తించి వాళ్ళకి ఇన్ఛార్జీలు లాంటి కీలక పదవులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన అంశాలే రేపు చర్చకొచ్చే నేపథ్యం కనబడుతుంది. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ ఏదైతే ప్రజల్లో ఉనికి చాటుకోవాలనుకున్న బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు కూడా కొంత రాజకీయంగా ముందుకొస్తా ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఏ విధంగా 2 పార్టీలకి అంటే బీజేపీకి కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2 నేషనల్ పార్టీ కాబట్టి ఈ 2 పార్టీలకి ప్రజల నుండి ఎటువంటి స్పందన ఉంది, దాన్ని మన వైపు ఏ విధంగా మార్చుకోవాలి, మనము ఏ మైనస్లు చేస్తూ ఉన్నాం, ఏంటి ప్లస్ చేస్తూ ఉన్నాం, వీటిపైన కూడా చర్చలు జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో రేపు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో పాటు మరి కొంతమంది సీనియర్గా ఉన్న నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు కేసీఆర్ పిలిపించినట్టు కూడా కనబడతా ఉంది. పార్టీని బలోపేతం చేసే విధంగా చర్చలు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.